హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుందాం. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో కృష్ణ అనే అబ్బాయి. అతను చిన్నప్పటి నుంచి చాలా పేదరికంలో పెరిగాడు. అతని తల్లి తండ్రి చాలా కష్టపడి పెంచారు. తండ్రి ఏమీ పట్టించుకోడు. మేనమామ మాత్రం చాలా ధనవంతుడు. కానీ వీళ్ళ వంక అస్సలు చూడడు. కనీసం పిల్లికి కూడా బిచ్చం పెట్టడు. ఒకరోజు కృష్ణ వాళ్ళ అమ్మ ఒంట్లో బాగోక మంచాన పడుతుంది. కృష్ణ దగ్గర మందులు కొనటానికి కూడా డబ్బులు లేవు. మేనమామ దగ్గరికి వెళ్ళి అడిగితే కృష్ణని తిట్టి అవమానించి బయటకు పంపించి వేస్తాడు. కృష్ణ బాధపడుతూ వెళ్ళి దారిలో ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఇలా అనుకుంటాడు, అమ్మని ఎలా బ్రతికించుకోను అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి దగ్గరలో పెద్దగా ఒక నవ్వు వినిపిస్తుంది. కృష్ణ భయపడుతూ చుట్టూ చూస్తాడు. చెట్టు కొమ్మపైన ఒక బొమ్మను మంత్రించిన దారాలతో కట్టి ఉంటుంది. బొమ్మ ఇలా అంటుంది, నన్ను విడిపించు, నీకు సాయం చేస్తాను అంటుంది. కృష్ణ అమాయకుడు కావడంతో దారాలు తీసివేస్తాడు. వెంటనే ఒక పెద్ద దెయ్యం ఆకారంలో వచ్చి నుంచుంటుంది. కృష్ణ భయపడుతూ అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఆ దెయ్యం, భయపడకు, నేను నీకు సాయం చేస్తాను. నేను ఒక ఋషిని అల్లరి చేసి ఇబ్బంది పెట్టాను. అందుకని అతను నన్ను ఇలా బంధించేశాడు. నన్ను విడిపించినందుకు నీకు ఏదైనా సాయం చేసి విముక్తి పొందుతాను అంటుంది. కృష్ణ జరిగింది చెప్తాడు. అప్పుడు దెయ్యం, ఇవిగో మాయా చెప్పులు, వీటిని వేసుకుని ఒక్కసారి ఎగిరి గంతేస్తే ఒక బంగారు నాణెం దొరుకుతుంది. కానీ నువ్వు కొంచెం పొట్టిగా అవుతావు. తరువాత రోజు మళ్ళీ మామూలుగా మారిపోతావు. అలాగని బంగారు నాణాలు ఎక్కువగా దొరుకుతాయని ఎక్కువగా గెంతితే శాశ్వతంగా పొట్టిగా ఉండిపోతావు అంటుంది దెయ్యం. కృష్ణ సరే అని ఒక్కసారి గెంతేస్తాడు. బంగారు నాణెం వస్తుంది. దాన్ని తీసుకుని వాళ్ళ అమ్మకి మందులు కొని బాగు చేయించుకుని రోజు వచ్చే బంగారు నాణాలతో ధనవంతుడు అవుతాడు. అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఎవరికి ఏం సాయం కావాలన్నా చేస్తూ మంచి పేరు కూడా తెచ్చుకుంటాడు. ఇదంతా తెలిసిన మేనమామ ఓర్చుకోలేకపోతాడు. ఒకరోజు కృష్ణ ఇంటికి వచ్చిన మేనమామకి జరిగిన అవమానం అంతా మర్చిపోయి విందు భోజనం పెట్టి గౌరవంగా చూస్తాడు. తరువాత ఇదంతా ఎలా సంపాదించావు అని అడిగితే కృష్ణ జరిగింది చెప్తాడు. అప్పుడు కృష్ణ మేనమామ అప్పటికి వెళ్ళిపోయి రాత్రికి అలాంటి చెప్పులు తెచ్చి వాటి స్థానంలో ఇవి పెట్టి మాయా చెప్పులు తీసుకుని వెళ్ళిపోతాడు. ఒకసారి ఎగిరి గంతేస్తాడు. ఒక బంగారు నాణెం దొరుకుతుంది. అలా చాలాసార్లు ఎగిరి గంతులేస్తాడు. ఒక పెద్ద బంగారు నాణేల గుట్టలా తయారవుతుంది. కృష్ణ మేనమామ మాత్రం చీమంత చిన్నగా మారిపోయాడు. అతనికి తన ఇంట్లో వస్తువులన్నీ ఆకాశమంత ఎత్తులో కనిపిస్తున్నాయి. భయం వేసి అరుస్తూ ఏడవటం మొదలుపెట్టాడు. కృష్ణ ఇంట్లో ఉన్న దొంగ చెప్పులు వేసుకుని చాలాసార్లు ఎగిరి చూస్తాడు. ఒక్క బంగారు నాణెం కూడా రాలేదు. కృష్ణకు అర్థమైంది ఇదంతా మేనమామ పనే అనుకున్నాడు. వెంటనే అతని ఇంటికి వెళ్ళాడు. అక్కడ చూస్తే బంగారు నాణేలు రాసులుగా ఉన్నాయి. పక్కనే చిన్న చీమ రూపంలో ఉన్న మేనమామ, కృష్ణ నన్ను క్షమించి కాపాడరా అని అరుస్తూ ఉంటాడు. కృష్ణకి వినపడలేదు. పెద్ద సుడిగాలి వచ్చి మాయా చెప్పుల్ని కృష్ణ మేనమామని తీసుకుని వెళ్ళిపోతుంది. కృష్ణ బంగారు నాణాలన్నీ తన ఇంటికి తీసుకువెళ్తూ మేనమామ కూతుర్ని చూసి జాలి వేసి తన ఇంటికి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తాడు. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.